వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పాలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. ఎయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి, ఎయిర్ బస్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి బారిగేట్లను తొలగించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఒక విద్యార్థి దుర్ఘటనకు గురై తన కాలును పోగొట్టుకుని బ్యాండేజ్తో ఇంటర్ పరీక్షకు హాజరయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి తన దుఃఖాన్ని పక్కన పెట్టి పరీక్షను సమర్థంగా నిర్వహించేందుకు ఆసక్తి కనబర్చడం అభినందనీయం. దుష్ప్రభావాలను ఎదుర్కొని విద్యార్థి పరీక్షకు హాజరయ్యే క్రమంలో నిబద్ధత సంకల్పం అద్భుతంగా ఉంది. ఈ విద్యార్థి తాము రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు, తాము చదివిన కళాశాలకు మంచి పేరు, గుర్తింపు తీసుకురావడం మాత్రమే కాకుండా తన భవిష్యత్తులో మరిన్ని మహోన్నత శిఖరాలను అధిరోహించి పలువురికి ఆదర్శప్రాయంగా నిలవాలని మన BR9 టీవీ తరపున కూడా కోరుకుందాం. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పూలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్ట్ తయారవుతుంది అని కాంగ్రెస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. మొట్టమొదటిసారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ ఏకం చేసే ఐక్యత యుద్ధభేరి సభను ఏప్రిల్ 27న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్, ఏపీ తెలంగాణ చైర్మన్ పుచ్చల రాంబాబు తెలిపారు. శనివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏప్రిల్ 27న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన ఆధ్వర్యంలో ఐక్యత యుద్ధభేరి సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్ పుచ్చల రాంబాబు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు దామెర కరుణ, ఉదయ్ కుమార్ సాంబయ్య, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎండి సుభాన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల చైర్మన్ని ఈరోజు మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. రేపు ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
ఐక్యత యుద్ధవేరి సభను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగం ఏవైతే బీసీ ఎస్టీ మైనార్టీ హక్కులు కల్పిస్తూ ఎన్నో రకాల యాక్టులు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వాలను వాటిని కాలరాస్తూ ఏ ఒక్కరికి న్యాయం చేస్తలేవు. ఆ న్యాయమైన హక్కులు గురించి పోరాటం చేయాలని 4, 5 ఇంతవరకు ఎవరి వర్గానికి వారు, ఎవరి కులానికి వారే ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ సమస్యలని మీద యుద్ధం చేయడం చూస్తూ ఉన్నాము. కానీ మరి ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని చెప్పి అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యత, వారి హక్కులను పరిరక్షించే బాధ్యత ఒక పెద్ద ఎత్తున వివిధ రకాల కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశవ్యాప్తంగా మా యొక్క ఆర్గనైజేషన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. సరే, ఈ హక్కులను కాపాడుకోవాలంటే అందరం ఐకమత్యంగా ఉండాలి. రేపు ఫిబ్రవరి 7వ తారీఖు 27వ తారీఖున జరగబోయే సభను విజయవంతం చేయాలి. అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్ అండి. నా పేరు కొంగర అనిల్ కుమార్. నేను హైకోర్టు అడ్వకేటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన అనే సంస్థకు జాతీయ అధ్యక్షులుగా, వ్యవస్థాపకులుగా ఉంటున్నాను. మరి ఈరోజు హన్మకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాము. విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వచ్చే నెల ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యుద్ధభేరి మహాసభను మేము ఏర్పాటు చేస్తున్నాము. యుద్ధభేరి SSBM యుద్ధభేరి అనే పేరుతో ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో, రాష్ట్రంలో ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి, ఎన్నో రకాల ఉపకులాల మీద సభలు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చే ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నా ప్రజలందరినీ కూడా ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయే మన సభకు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. స్వచ్ఛందంగా అందరూ రావాలి. ఇది మన జాతి కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం కోసం మనం చేస్తున్న ఈ యుద్ధం కాబట్టి ఈ యుద్ధభేరి సభకు అందరూ కూడా రావాలి. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా మనం రాజ్యాధికారంలో లేము. మనము మోర్ దెన్ 82% మనం ఉన్నాము. 82% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరంలో రాజ్యాధికారంలో లేము. సో ఓటు మెజార్టీ మనదే ఉంది. కానీ కేవలం 12 నుంచి 18% ఉన్న వాళ్ళే ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నాము. సో దానికి చర్మగీతం పాడడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ పయనం కోసం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. సో ఏప్రిల్ 27 తారీఖున మన దిశ, మన ఐక్యతను చాటపోయే ఆ సభకు అన్ని రకాల వర్గాల ప్రజలను, కులముకు, జాతి, మార్గము ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా, అన్ని రకాల వర్గాలు కూడా వచ్చి ఇట్టి సభను ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సైన్స్ డే సందర్భంగా సరస్వతి విద్యానికేతన శ్రీరంగపట్నం ఆవరణలో మధ్యాహ్నం 2 గంటల కరస్పాండెంట్ పేనకాటి శివాజీ ఆధ్వర్యంలో సరస్వతి స్కూల్ విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు సరస్వతి తల్లిదండ్రులు అందరూ వచ్చి తిలకించి అందులో బాగున్న ప్రాజెక్టుకు మీ ఓటు వేసి బాగున్న ప్రాజెక్టులకు 1st, 2nd క్లాసులు ఒక లెవెల్, 3rd, 4th, 5th విద్యార్థులు ఒక లెవెల్, 6th, 7th ఒక లెవెల్, 8th, 9th, 10th ఒక లెవెల్ జడ్జిమెంట్ ప్రతి లెవెల్కి 1st, 2nd, 3rd బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు మా HMG రాజకుమారి, తేజ, లావణ్య, జగదానందిని, తేజస్విని, వరలక్ష్మి తదితర ఉపాధ్యాయ బృందం అందరూ పాల్గొన్నారు. పాటు ఒకసారి కూడా చెప్పమ్మా. My name is Parasarji.
name is Padasadi. I am studying 3rd class. My school name is Saraswati Vidya Niketan at Srirangapatnam. My project name is Without Air, No Burning Fire. సాధారణంగా దీపం వెలిగేటప్పుడు గాలి వేస్తే ఆరిపోతుంది, కానీ గాలి వేయకపోయినా దీపం అనేది ఆరిపోతుంది. అది ఎలాగో నేను చేసి చూపిస్తాను. స్పేస్లో వెలిగించాలంటే వెలగదు. దానికి కారణం అక్కడ గాలి అనేది ఉండదు. Good afternoon. I am Danyasri from 9th class. Today topic was cells, which means మనకి ఏంటంటే మన బాడీ అనేది ఫుల్ గా ఫామ్ అయి ఉంటది. కానీ అవి ఏంటంటే కొన్ని పార్ట్స్, కొన్ని ఆర్గానిజమ్స్ కలిసి మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఆ బాడీ అనేది ఫామ్ అవడానికి బేసిక్ గా మనకి చిన్న సెల్స్ కావాలి. అంటే మన హౌస్ బిల్డ్ చేయడానికి ఎలాగ బేస్మెంట్ అయితే కావాలో అలాగా మన బాడీ అనేది గ్రోత్ కి అంటే ఫార్మేషన్ అవడానికి మనకి సెల్స్ అనేది కావాలి. ఈ సెల్స్ అనేది ఫామ్ అయ్యి ఏం చేస్తుంది అంటే టిష్యూ కింద ఫామ్ అవుతుంది. అలా టిష్యూ ఫామ్ అయ్యి మనకి ఏంటంటే ఫుల్ బాడీ అనేది వస్తుంది. ఈ సెల్స్ అనేవి మనకి 2 టైప్స్. అవి ఏంటంటే ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. ఈ ప్లాంట్ సెల్స్ లో వచ్చేసరికి మన ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో క్లోరోప్లాస్ట్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల ఈ ప్లాంట్స్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. అండ్ ఆల్సో Hi sir, good afternoon. My name is Peetanish. I am studying in 6th class. Today I am going to explain science project. The acid is a solution. The vinegar is acid is a solution. In this experiment I am using vinegar, food color, oil, etc. We also using in kitchens. See this picture. I am going to explain. The acid solution is acidic. It is also denser than the oil, so it sinks then oil. The acid carbohydrates. Then see this the చాలా మంది దాన్ని ఏమంటారంటే కాంబినేషన్ అనే గ్రహణాలు ఏర్పడినాయి అని అంటారు. కానీ అలా ఎప్పుడు జరగదు. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు ఏర్పడతారు కాబట్టి దాన్ని సూర్యగ్రహణం అంటారు. చంద్రగ్రహణం అంటే చంద్రుడి నుంచి లైట్ మొత్తం డైరెక్ట్గా ఎర్త్ మీద పడినప్పుడు దాన్ని చంద్రగ్రహణం అంటారు. మన నుంచి వచ్చి లైట్ మొత్తం దాని మీద పడుతుంది. అన్నట్టు మనకి భూమి నుంచి సన్నగా 150 మిలియన్ కిలోమీటర్స్, భూమి నుంచి చంద్రుడికి 3,84,400 కిలోమీటర్లు. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. మీడియా కవరేజ్ చేస్తున్న విలేకరిపై దుర్భాషలాడుతూ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. గుడి లోపలే అధికారుల ముందే దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు. ఇరు వర్గాల్లో ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఆలయంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టిన పోలీసులు. జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ పోలీసులకు పోలీసులు చెప్తారా? కోర్టు లేదు. ఇద్దరే ఒక ఎస్ఐ ఒక సిఆర్పీ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి వాళ్ళు 30 మంది కలిసి నా మీద దాడి చేశారు. చూడండి ఇక మొత్తం ఇంపేషన్ రక్తం ఇంత దౌర్జన్యం ఇక్కడ. వర్షాకాలం స్టార్టింగ్ లేవో ఎవరు రారు. నేను అక్కడ చూసుకోవాలి అన్న సపరేట్ ఉన్నాడు. ఆయనకు వెంబడి ఆయన గురించి చెప్పాలంట. మోహన్ రెడ్డి, బాబు రెడ్డి, చేతాలి మధుకర్ రెడ్డి, మోరెడ్డి కొడుకులు, చేతాలి రాజు రెడ్డి
మన మోడీ భార్య వీళ్ళపై దౌర్జన్యంగా దాడి చేసారు. ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళకి ఏం హక్కు అని చెప్పి గుళ్ళ ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే వార్డు మెంబరా సర్పంచనా ఉప సర్పంచా ఆయన ఏం అని చెప్పి సర్పంచ్ చెప్పాలి. నేను చెప్పాలి. నేను దానికి ప్రెస్ మీట్ తగ్గించుకోవాలమ్మా. ఈవో గారి దగ్గర బయట తీసుకున్నా. ఈవో గారి దగ్గర పోయి బయట తీసుకున్నా. మన ఉండి ఎంత బంగారం ఎంత అని చెప్పి బయట తీసుకోవడానికి వచ్చిన. బయట ఇచ్చిండు. ఇచ్చిన అనంతరమే దాడి. స్థానిక ఎస్ఐ గారు ఉన్నాడు. సిసి ఫుటేజ్ కూడా అక్కడ ఉన్నది. కళ్ళ చూసుకుంటూ ఎస్ఐ గారు జవాన్ గారు ఇద్దరు కాలే ఆయన కూడా దాడి చేసారు. ఇగో ఈ బ్లడ్ ఇగో మొత్తం గొంతులు పట్టి ప్యాంట్ మొత్తం చెప్పేసారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఏడుపాయల జాతర పురస్కరించుకుని వనదుర్గా మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనదుర్గా మాత ఆశీస్సులతో మెదక్ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జాతరలో ప్రతి ఏటా మాదిరిగా గాజులు కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్లు బాలగౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, మాజీ ధర్మకర్తలు మనోహర్, దుర్గయ్య, కిష్టయ్య, తాజా మాజీ సర్పంచ్లు జగన్, గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, శ్రీనాథరావు, బద్రి, మల్లేశం, నవీన్ గౌడ్, నాయకులు వెంకటేశం, సాయిరెడ్డి, బాబాగౌడ్, సాయిరెడ్డి, కిష్టయ్య, కిష్టాగౌడ్, శంకర్ సేట్, శ్రీనివాస్, మల్లేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఏ లడ్డు దించు
బదులు ఒక్క నిమిషం ఆగు అక్క. సైడ్ కూర్చొని చెప్తున్నారు సార్. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి భారీ గేట్లను తొలగించిన అధికారులు 2001 సంవత్సరంలో మావోయిస్టులు ట్రాక్టర్ బాంబులతో పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. అప్పటి నుండి భద్రతా దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు రహదారికి భారీ గేట్లు అమర్చి వాహనాలు వెళ్లకుండా మూసివేశారు. 2011 సంవత్సరంలో జాతీయ రహదారి 163 ప్రారంభం నుండి ఛత్తీస్గఢ్ వెళ్లే భారీ వాహనాలతో పాటు ఇసుక లారీలు ఎక్కువయ్యాయి. దీంతో ఏటూరు నగరం ఊర్లోకి వెళ్లే దారి ధ్వంసమై ప్రమాదాలు జరగడంతో అధికారులు పోలీస్ స్టేషన్ రహదారి గేట్లను తొలగించి వాహనాలు వెళ్లేలా సరిచేశారు. దీంతో 25 ఏళ్ల తర్వాత రహదారి ప్రారంభం కావడంతో ప్రయాణికులు వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజాం మెడికల్ స్టోర్ను ప్రారంభించిన కర్నూలు మండలాల డిప్యూటీ ఎంఆర్ఓలు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర చిరంజీవి పార్కు ఎదుట నిజాం మెడికల్ స్టోర్ను కర్నూలు మండలం కర్నూలు రూరల్ మండలం డిప్యూటీ ఎంఆర్ఓలు గిరికుమార్ రెడ్డి శివలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంఆర్ఓలు గిరికుమార్ రెడ్డి శివలు మాట్లాడుతూ యువకులు సమాజ అభివృద్ధికి పాటుపడేలా ఉండాలని, యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉద్యోగ అవకాశాలపై ఆధారపడకుండా స్వశక్తితో దీవించేందుకు ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు పాల్గొన్నారు. ఇట్లనే చెప్పి సార్ అట్లనే సార్ నిజాం సార్ ఇట్లా చెప్పి ఇట్లా చెప్పి ఒక నిమిషం ఉండండి సార్. సార్ దగ్గర రండి సార్ మీరు డీటీ గారు. మంచి అభివృద్ధి ఈరోజు నా కార్యాలయంలో
విఆర్ఏగా పనిచేస్తున్నటువంటి నిజామాల కుమారుడు మెడికల్ షాప్ని మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం దగ్గరలోన ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే యువకులు స్వయం శక్తితో కష్టపడి ఈ దురలవాట్లకి బానిసలు కాకుండా స్వయం శక్తితో ఇప్పుడు ఎక్కడైనా కూడా రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోయినట్లుగా తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద జీవితాంతం ఆధారపడకుండా అందరికీ ఆదర్శంగా ఉండేలా యువకుడు సొంతంగా తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడకుండా ఎదిగిన తర్వాత సొంతంగా మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా అభినందనీయం, హర్షణీయం. ఈ మెడికల్ షాపు చాలా కష్టపడి ఓపెన్ చేసుకున్నాడు. అదేవిధంగా దినదినాభివృద్ధి సాధిస్తూ వృద్ధిలోకి రావాలని, అలాగే 10 మంది యువకులకు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఉన్నా. నా పేరు గిరికుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, అర్బన్ మండల్, ఎంఆర్ఓ ఆఫీస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.